तेलंगाना देखी न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर के बरपेट पुलिस स्टेशन ईस्ट जोन पुलिस ने 3 अफराद को किया गिरफ्तार। बताया गया कि 7 अक्टूबर को एक शख्स ने कंप्लेंट दर्ज करवाई गई थी जिसका नाम राजशेखर बताया गया कि उसकी टीवीएस एक्सेल गाड़ी चोरी हो गई। इस सिलसिले में सीसीटीवी कैमरेस की मदद से पुलिस ने कार्रवाई करते हुए 3 अफराद को कर लिया गिरफ्तार। उनके कब्जे से 19 के करीब व्हीकल्स को भी जब्त किया गया। तमाम तर कार्रवाई जोन डिप्टी कमिश्नर पुलिस श्री बी बालास्वामी IPS की रास्त निगरानी में असिस्टेंट कमिश्नर हरीश कुमार, इंस्पेक्टर किरण कुमार, डिटेक्टिव इंस्पेक्टर मोहम्मद हफीजुद्दीन, क्राइम टीम मेंबर्स भरत श्रीधर सुधीर वामसी ने अंजाम दी। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी करने आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। పెట్టి బిజినెస్ని టార్గెట్ చేసేటువంటి ఒక ముగ్గురు దొంగల ముఠాని పట్టుకోవడం జరిగింది. పెట్టి బిజినెస్ అని ఎందుకు చెప్తున్నామంటే మనకు ఈ దొంగల ముఠ వీళ్ళు ముగ్గురు కూడా దాదాపు ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు 19 టీవీఎస్ ఎక్సెల్, ఓన్లీ టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ మాత్రమే రికవరీ చేయడం జరిగింది వీళ్ళ నుంచి. సో ఈ టీవీఎస్ ఎక్సెల్ బండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపయోగించేటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న వారాంతాల్లో జరిగేటువంటి సంతకి వస్తువులను తీసుకుపోవడానికి లేదా వాటిపైన కొన్ని వస్తువులు పెట్టుకొని తిరిగి అమ్మడానికి ఉపయోగించేటువంటి ఈ వెహికల్స్ని వీళ్ళు టార్గెట్ చేసి, ఇదైతే చిన్న వెహికల్ అయితే బాగుంటుంది, దీన్ని మనం దొంగతనం చేసినా కానీ ఎవరికి చెప్పుకోలేదు అనే ఉద్దేశంతో తర్వాత దాని డిస్పోజల్ కూడా వెరీ ఈజీ, తీసుకుపోవడం కూడా చాలా సులభం అని తెలిసి ఇటువంటి బైక్లను దొంగతనం చేసి అమ్మడం జరిగింది. సో అమ్మినటువంటి డిస్పోజ్ చేసినటువంటి 2 పర్సన్ అండ్ దీన్ని దొంగతనం చేసినటువంటి శ్రావణ్ అనే ఏవన్ని, ఇందులో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి వీళ్ళ నుంచి దాదాపు 15 లక్షలు విలువ చేస్తే 19 టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ని రికవరీ చేయడం జరిగింది. రికవర్ చేసి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఇంతకుముందు ఎక్కడైనా చేశారు సార్? ఆల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గేర్ బండ్లు కానీ, తర్వాత కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండడం. ఈ టీవీఎస్ ఎక్సెల్ అనేది చిన్న వ్యాపారులు జనరల్గా ఉపయోగిస్తారు. సో ఇవి తీసుకుపోవడానికి కూడా చాలా ఈజీగా అవకాశం ఉంది కాబట్టి వీటికి సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో కీ అవన్నీ కూడా చాలా సెక్యూరిటీ మెజర్స్ చాలా తక్కువగా ఉండడం వీళ్ళకి సులువైపోయింది అనమాట. తర్వాత ఈ చిన్న బండ్లను మనం దొంగతనం చేస్తే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కానీ పెద్దగా పట్టించుకోరు అనే ఉద్దేశంతో వాళ్ళ లోపల కనబడుతూ ఉంది. బట్ అట్లాంటి ఉద్దేశం ఏమీ లేకుండా మాకు వచ్చినటువంటి ప్రతి కేసును కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత చిన్నదైనా సరే, అది 100 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, 1 కోటి రూపాయలు కావచ్చు, ఏదైనా కానీ దొంగతనం అనేది క్రైమ్ కాబట్టి వీఆర్ రెడీ టు రిజిస్టర్ ఎనీ టైప్ ఆఫ్ కేస్ అండ్ వీ విల్ డిటెక్ట్ ఇట్. ఓకే.